లక్ష్మణ లక్ష్మణ అని రాముడు వినిపించాయి. అప్పుడు సీత లక్ష్మణుడితో, లక్ష్మణ, నువ్వు నీ అన్న రాముడి దగ్గరకు వెళ్ళు, ఆయన ఏదో ఆపదలో ఉన్నారని అనిపిస్తోంది అని అంది. అప్పుడు లక్ష్మణుడు సీతతో, కానీ నేను ఒక్కదానినే ఎలా వదిలేసి వెళ్ళాలి అని అడిగాడు. అప్పుడు సీత, నాకు ఏమీ కాదు, నువ్వు వెళ్ళు అని అంది. సరే అని లక్ష్మణుడు సీత ముందు మూడు రేఖలు గీశాడు. ఈ గీతలు దాటి నువ్వు బయటకు రావద్దు అని చెప్పాడు. తర్వాత లక్ష్మణుడు రాముడి వెతకడానికి వెళ్ళాడు. ఈ సమయమే నాకు మంచిదని తెలుసుకున్న రావణుడు ఒక సాధన వేషంలో వచ్చి సీతను భిక్షమడిగాడు. సీత లోపలికి వెళ్ళి పళ్ళను తెచ్చింది. అది సాధువుకు ఇవ్వబోతుండగా రావణుడు లోపలి నుంచి ఇస్తే తీసుకోను, బయటకు వచ్చి ఇవ్వమని అడిగాడు.